బడి పెట్టానైనా బడి పెడితే కాలేజీలో లైన్ వేసుకోవచ్చు. చదువు రాలే పోయి కూడా చదువు రాని మనం ఏం చేస్తాం కూడా మళ్ళీ ఏం చేసేది? ఎండకు పోతే ఎండకి ఎండిపోతాము, వానకి తడుస్తాము, చలికి ముడుకుపోతాము. ఇట్లా గొర్రెలు ఆదివారం సెలవులే, పండక్కి సెలవులే, పండగలే పార్లే యాదిలే బుద్ధి గొర్రెల కర్ర రాళ్ళ గొర్రెల కర్ర రాళ్ళ పెళ్లి చేసుకున్నా గానీ గొర్రెలే తలబొట్టు కట్టడమా, మళ్ళీ తలబొట్టు కట్టేది అయిపోతుంది, మళ్ళీ వచ్చి గొర్రెలు కాసుకోవడమా. గాయమంగా అక్కడే ఉంటుంది, మనం ఇక్కడ ఎండకుంటాము. ఏ గొర్రెలు అసలు పెద్ద అంటారు కానీ మన అగసాట్లు చూసిలేదు. రోజు రాళ్ళ డ్యూటీ 24 గంటలు ముబ్బులోను రాళ్ళ, ముబ్బులో వద్దులే అనుకుంటే ముబ్బులోను రాళ్ళ, ముబ్బులో పల్లా పోలు మళ్ళీ పిల్లలు వేసుకోవాలా కొట్టుకొని పెట్టుకోలు కొత్తాయా? పెట్టుకోలు కాదు మళ్ళీ పుంజుకోలు కానీ వస్తాయి. పెట్టుకోలు పోయి అయిపోయింది, పుంజుకోలు వస్తాయి. మన పెట్టుకుని పుంజుకులు చెప్పాలా? ఏనేది గణేశ బీల మీద ఏది లేదు, గడ్డి లేదు, బాగు లేదు, మన అగసాట్లు పెద్ద కంపకాయలు లేవు. ఆ కంపకాయ ఆడ ఉంటే బొగ్గులో వచ్చిన కంప చెట్లను తీసేసి వాళ్ళు మంచి పని మన దగ్గర ఆడుతుంటే వాళ్ళు వచ్చి దెంగిరే వాళ్ళ నుంచి మళ్ళీ పొట్టి రేట్ ఎక్కువ లేకుంటే ఏదో కాయో కసరో. ఏంది గణేశ ఏం ఇంటికాడ చేరుకుంది? ఇంటికాడ నన్న ఫుడ్ తెగపోతాను గణేశ. ఇదే మీరు అడవిలో ఇంత దూరం నుంచి ఎవరు రాలేరు. మీ మామ బీగం ఎత్తాడప్ప, ఎవరు రారు. దాంట్లో గేటాకు లేకి మాది బయలు ఉంది, తెగపోతారు. కాలు కూర్చోాలి కాలు కూర్చుని గణేశ కాలు కూర్చుని గొర్రెల కారు రస్తావా, గొర్రెలు వెయ్యేది గణేశ. యాదేవుని మళ్ళీ మనం యాదేవుని వాడు గణేశ. పొద్దున పొట్టు వేంటి ఆ ఊరు వేంటి పోయింటప్ప, అక్కడ వెంటే ఆ ఊరు వెంటే జలాలపురమా అది ఆ ఊరు వెంటే అర్ధ టాటర్ 26,000 చెప్పినాడు గణేశ. అది పలిగాడు నువ్వు దాంట్లో అర్థం ఇచ్చింటే సరిపో. 13,000 ఇస్తామండి గణేశ. 12,000 బాగా లెక్క సార్ మేస్తాడే మీరంట గణేశ. టాటర్కి అయితే 20,000 కానీలే పెడతాము. ఏడొస్తుంది గణేశ 20,000 రాలేదు. అప్పుడు వర్షాకాలం గణేశ. ఇప్పుడు పొట్టు చాలా వరకు అట్లే కొంటారు పెద్దవాళ్ళు. చదువులో ఇప్పుడు నువ్వు 15,000 అనుకో, 52,000 దిగుతాడు గణేశ. మనం మాంతపడి పెట్టి పడతాం. అవి మన లెక్క కలుగుతామో వాళ్ళు ఎక్కలేక ఎక్కలే వాన లేక గణేశ, మేత లేక జీవాలు పత్తి అవుతాయి. దొక్క కలిసిపోతాను. ఇవాళ 10 నెలలు అవుతుంది. గౌలు రారు తాగలు పోసల్లా పిల్లలు సొంతకాడి పెట్టుకొని కొత్తాయి. పుంజుకోలు కొత్తండి, వీటికి పెట్టుకొని కొత్తాయి. మళ్ళీ పుంజుకోలు కొత్తాయి. మళ్ళీ ఇంక రోజు ఉండి మళ్ళా ఉరకల్లా మళ్ళా రాళ్ళప్ప. రామాయణం అయిపోయింది ఇది. ఎట్లా గణేశ ఎట్లా చేద్దాం?